వేడి వేడిగా లేస్ బిర్యానీ రెసిపీ చేసేసుకుందామా? నా ఫేవరెట్ రెసిపీ అండ్ నేను చేసి పెట్టిన వాళ్ళందరికీ ఫేవరెట్ అయిన రెసిపీ. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నాను. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసింది మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే రుచి చాలా బాగుంటుంది. అండ్ చికెన్ మసాలా ఏ కంపెనీదైనా పర్లేదు, నేను చూపించిన క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ మసాలా చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్పు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో వేస్తాం కాబట్టి చికెన్కి సరిపడ ఉప్పు, చికెన్కి సరిపడ కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కారం కూడా 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మాత్రమే మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది వీటితో పాటు పెరుగు కూడా వేసేస్తారనమాట. అలా వేయకుండా ఇలా కలిపి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ముక్కకు పట్టిన తర్వాత పెరుగు యాడ్ చేస్తే ఇంకా రుచి బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చిక్కటి పెరుగు ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. సో అది కూడా వేసేస్తున్నాను. దగ్గర కిలో చికెన్కి పావు కిలో మనకి పెరుగు అయితే కావాలన్నమాట. సో ఇదంతా మంచిగా కలిపేసుకుని ఒక గంట 2 గంటలు అయితే వదిలేయచ్చు అనమాట. మంచిగా చికెన్ నాని ఆ మసాలా అంతా పట్టి ఇంకా బాగుంటుంది. లాస్ట్లో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కనుక ఉంటే కొంచెం యాడ్ చేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనము చక్కగా రైస్ కూడా 1 కిలో తీసేసుకుని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అదే రైస్లో నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవడమే. ఒక్కొక్కసారి మీరు బిర్యానీ దినుసులు తగులుతున్నాయి అనుకుంటే ఈ మధ్య ఫిల్టర్ది కూడా మనకి చిన్నది వస్తుంది కదండి. సో దాంట్లో పెట్టేసి ఎసరు కాగుతున్నప్పుడు మీరు దాంట్లో వదిలేస్తే కనుక సరిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ నార్మల్గా వేసేస్తున్నాను అన్నీ. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మీరు ఎసరు వేసుకునేటప్పుడు మనము రోజు ఉడికించుకునే రైస్ కన్నా ఇంకా ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. సో మెజర్మెంట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఉప్పు మనం ఎలా వేసుకోవాలి అంటే, మనకి నీళ్ళు గనక సముద్రపు ఉప్పు నీరు ఎలా ఉంటుందో టేస్ట్కి అలా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే మనకి రైస్కి పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, మిర్చి వేసుకోవాలి. సో ఆ రైస్కి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కుని జస్ట్ డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఎప్పుడైనా చేదు రాకుండా ఉండాలి అంటే ఈ కలర్లో ఉండంగా తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ కలర్ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంచి తీసుకోవచ్చు. సో నేనైతే ఈ స్టేజ్లోనే ఆనియన్స్ అనేది తీసేస్తాను. అండ్ మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దేంట్లో అయితే దమ్ చేస్తామో ఆ గిన్నె అయితే తీసేసుకుని మనం నానబెట్టిన చికెన్ మొత్తం వేసేయాలి. దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ చక్కగా వేసేయాలి. మీరు దీంట్లో కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యూస్ చేయండి. ఎందుకంటే దానికి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది బిర్యానీకి. అండ్ ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలి. సో మీరు నెయ్యి కాకపోయినా లేకపోతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండిద్ది కదండీ, అది కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ రైస్ ఇలా కుక్ అవుతూ ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఒక 50% కుక్ అయిన తర్వాత రైస్ అయితే వడగట్టేసుకుని చక్కగా ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకునేది కొంచెం అంటే రైస్గా ఉంటుందన్నమాట, ఎక్కువగా ఉడికినట్టు అనిపించదు. ఎందుకంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, సో దానికి ఈ రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఆ లేయర్ మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి రైస్కి లేయర్ టు లేయర్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మనకి దగ్గరగా ఒక 70-75% అనేది కుక్ చేసుకోవాలి. మీరు వేసుకునే లేయర్స్ని బట్టి రైస్ అనేది ఇక్కడ కుక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ రైస్ వేస్తున్నారు అనుకుంటే లాస్ట్ లేయర్ మాత్రం చాలా కొంచెం దగ్గరికి వస్తుంది రైస్ అనగా మనం నీరు తీస్తాం కదండి, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్గా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ లేయర్ బై లేయర్ వేస్తున్నప్పుడు వేసేసుకుంటూ ఉండడం. లాస్ట్లో చూస్తున్నారు కదా, సో మిగిలిన రైస్ కూడా వేసేసాను నేను. అండ్ ఇక్కడ మనము కొంచెం ఎసరు ఉండిద్ది కదా, అది జస్ట్ సైడ్స్ నుంచి ఒక చిన్న గ్లాస్ అంతా, టీ గ్లాస్ అంతా తీసుకుని వేసేయడమే. లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసేసి ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తామన్నమాట. సో నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు కూడా వేసేసాను, కొంచెం కలర్ఫుల్గా అండ్ టేస్ట్ బాగుంటుందని.
అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ జస్ట్ నేను ఎసరు వాటర్లోనే కలిపేసి లైట్గా అయితే ఇలా రౌండ్గా వేసేసి అల్యూమినియం ఫాయిల్తో ఇక్కడ దమ్ అనేది పెడుతున్నాను అనమాట. మీరు గోధుమ పిండి కలిపి చుట్టూ కూడా పెట్టొచ్చు, కానీ నాకు ఇది చాలా ఈజీ మెథడ్గా అనిపిస్తుంది అండ్ నాకు మంచిగా కుక్ కూడా అవుతుంది. అండ్ ఇలా పైన మనం బరువైనది పెడితే దమ్ అనేది మంచిగా వస్తుంది. అండ్ దమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇలా వాటర్ వేసినప్పుడు అది వెంటనే పీల్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది అని ఒక హింట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ దమ్ అయితే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం 30 మినిట్స్కి మనకి బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ సర్వ్ చేసే ముందు చక్కగా పైనుంచి కిందకి ఒకసారి తిప్పుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. మీరు ఒకవేళ దించిన తర్వాత వేడిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను షార్ట్గా కూడా ఈ వీడియో బిర్యానీ ఎలా చేసుకోవాలనేది అప్లోడ్ చేశాను, ఒకసారి దాంట్లో కూడా చూడొచ్చు. చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఫైనల్లీ వేడిగా బిర్యానీ ఇలా మన ప్లేట్లోకి వచ్చిన తర్వాత మనం ఆపుకుంటామా, వెంటనే లాగిచ్చేస్తాం కదా. సో ఇది నా ఫేవరెట్ బిర్యానీ, చాలా మా ఇంట్లో వాళ్ళకి నచ్చిన బిర్యానీ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకు దాంట్లో చక్కగా చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిర్యానీ చూసిన తర్వాత మనం ఆపుకుంటామా, తినేస్తామన్నమాట. సో ఇక్కడ నేనైతే లాగిచ్చేస్తున్నాను.